హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ ఎలా ఉన్నారు గాయస్? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మంచి మాట. లైఫ్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం చాలా ఆచితూచి తీసుకోవాలి. ఎందుకంటే తీసుకునే నిర్ణయం చిన్నదైనప్పటికీ కూడా ఆ ఎంటైర్ లైఫ్ని, మన జీవితంలో ఉండే రిమైనింగ్ అంత లైఫ్ని ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం తెలియకుండా కొన్ని నిర్ణయాలు తప్పుడుగా తీసుకున్నప్పుడు మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి మనకి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే జ్ఞానము మనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడి నుంచి మనం అడగాలి. సొలొమోనుని గమనించినట్లయితే దావీదు తర్వాత తన వారసుడైన సొలొమోను ఆ రాజ్య ప్రజల్ని పరిపాలించడానికి, వాళ్ళ యొక్క మంచి చెడులు చూసుకోవడానికి తగిన జ్ఞానం లేదు. ఆ సందర్భంలో దేవుడిని సొలొమోను మహారాజు అడుగుతాడు. ఆస్తి అంతస్తులు అడగడు, యుద్ధాల్లో జయం అడగడు, ఓన్లీ జ్ఞానం ఇమ్మని అడుగుతాడు. దేవుడు దానికి మెచ్చుకొని మిగిలినవన్నీ కూడా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే సమయోచితమైన జ్ఞానము మనిషిని నిలబడుతుంది. ఆ సొలొమోను మహారాజు తీసుకునే ఆ నిర్ణయము కంప్లీట్గా తన యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని మార్చేసింది. ఆ ఎంతోమంది రాజులు ఆ సొలొమోను మహారాజు యొక్క రాజ్యాన్ని చూడడానికి, అందులో అతన్ని తీసుకునే నిర్ణయాలను పరిశీలించడానికి గుంపులుగా వచ్చేవారంట. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మన లైఫ్స్ ఎలా ఉండేవనేది మీరు ఆలోచించుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లలని, మీ భవిష్యత్తుని, ప్రతి దాని మీద ఆధారపడి ఉంటుంది. దయచేసి తొందరపాటు నిర్ణయాలు ఏవి తీసుకోకండి. మంచిగా ఆలోచించి తీసుకోండి. ఇక సెలవు తీసుకుందాం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.